హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ ప్రీతి వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి ఫిష్ మార్కెట్లో వ్లాగ్ తీద్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఈ ఫిషెస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి వాటిని ఏమనేది. అండ్ మేమైతే చందువ కొందామని అయితే వచ్చామన్నమాట. సో ఇదే అనమాట చందువ. అండ్ తర్వాత మేము ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సీతానగరం ఐడియా ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఏడుగుళ్ళు ఉంటాయి కదా, సో దాని కిందనే ఉంటుంది అనమాట ఇదంతా ఫిష్ మార్కెట్ అంతా. అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్కి అమ్ముతారు. మనకి విజయవాడలో బీసెన్ రోడ్లో ఇంకో ఫిష్ మార్కెట్ ఉంది, అది బీసెన్ రోడ్లో ఉంటుంది అనమాట. సో గొల్లపూడిలో కూడా వచ్చి అమ్ముతారు ఆటోస్లో, అది కూడా మాకు తెలుసు. అండ్ ఇక్కడ వచ్చేసి సీతానగరం అనమాట. సో ఇక్కడ కూడా చాలా ఫేమస్, చాలా బాగా అమ్ముతారు. అండ్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి ఇక్కడ దొరికేస్తాయి. సో ఇది వచ్చేసి బొమ్మిడేళ్ళు అంట. సో అంత పెద్ద బొమ్మిడేళ్ళు ఎప్పుడు చూడలేదు నేను, చిన్నగా ఉన్నప్పుడే చూశాను. ఇది వచ్చేసి చందువ, అన్నిటికన్నా పెద్దగా ఉంది ఇక్కడ ఇదే. సో మేమైతే ఇవి కొందామని అయితే ఫిక్స్ అయ్యాం. పోయినసారి నేను వచ్చినప్పుడు అవి నాకు వెరైటీగా కనిపించినాయి అనమాట. సో ఏంటవి అని అడిగినప్పుడు చందువ అమ్మ దాని పేరు, అది చాలా టేస్టీగా ఉంటుంది, ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది అని చెప్పారు. సో మనకు తెలియంది ఎందుకు ట్రై చేయడం అని చెప్పేసి అయితే నేను తీసుకోలేదు, అప్పుడు మేము వేరే తీసుకున్నాము. అండ్ తర్వాత ఈసారి దాని గురించి సర్చ్ చేసాం మేము, అసలు ఏంటి చందువ అని చెప్పేసి యూట్యూబ్లో అలా సర్చ్ చేస్తే ద వెరీ టేస్టియస్ట్ ఫిష్ అని తెలిసింది. అండ్ చాలా బాగుంటుంది ఆ ఫిష్, చాలా టేస్టియస్ట్ ఫిష్. అండ్ ఒక్క ముళ్ళే ఉంటుంది అసలు అని చెప్పేసి చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట యూట్యూబ్లో. సో ఓకే, లెట్స్ ట్రై ఇట్ అని చెప్పేసి ఈసారి అయితే ఈ చందువాని కొందామని అయితే ఫిక్స్ అయ్యాము. కానీ ఇది చాలా డేంజరస్ ఫిష్ అంట. అంటే మనం దాని నోట్లో ఏలు పెడితే అది మనల్ని కురికేస్తుంది. మనిషికి ఎలా అయితే పళ్ళు ఉన్నాయో అలా ఉన్నాయి అనమాట దానికి పళ్ళు. సో దీనికైతే ఒక లిప్ ఉంటుంది అంతే, బట్ దానికైతే పళ్ళు ఉన్నాయి అనమాట. అండ్ తర్వాత అలా ప్రకాశం బ్యారేజ్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం నేను మా తమ్ముడు. అండ్ అలా చూస్తున్నాం అనమాట ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటని. అసలు మేము వచ్చింది చాలా లేట్గా అయితే వచ్చామన్నమాట, లైక్ 11:30కి అలా వచ్చాము. సో చాలా లేట్గా వచ్చాం కాబట్టి ఆల్రెడీ అక్కడ స్టాక్ అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఆఖరికి ఈ 2 చందువాలు అయితే మేము తీసుకుంటున్నాము. అండ్ అడ్రస్ వచ్చేసి చెప్పాను కదా, ఏడుగుళ్ళకి వెళ్ళే దారిలో కిందనే మనకి ఇలా మొత్తం మార్కెట్ అంతా ఉంటుందన్నమాట. మనం చక్కగా బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ మనకి అక్కడ చేసి ఇచ్చేస్తారు. అండ్ కోళ్ళు కూడా చాలా అమ్ముతున్నారు, మటన్తో సహా అమ్ముతారనమాట. కానీ ఎక్కువ వరకు సీ ఫుడ్డే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో మేమైతే చందువ అయితే తీసుకున్నాము ఇంకా ఈ అంకుర ఆంటీ దగ్గర. సో ఈ ఆంటీ ఏంటంటే మంచి రేటుకి ఇస్తాం, మా దగ్గరికి రమ్మను అని చెప్తున్నారు. అండ్ పక్కా వెళ్ళండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని కూడా చెప్తున్నారు ఆంటీ చెప్పినందుకన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అన్ని గాయస్ కింగ్ ఫ్రాన్ దగ్గర నుంచి నార్మల్ ఫ్రాన్ వరకు అన్ని ఫ్రాన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్తిమీర తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఈ కర్రీ ఎలా ఉండేమనేది పెడతాను, అందాక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఫర్ మినీ వ్లాగ్ గాయస్. కొంచెం హెల్ప్ అనిపించినా సరే సబ్స్క్రైబ్. బాయ్.